తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా సిపాయిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు కార్మికులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, మున్సిపల్ కార్మికులకు పెండింగ్ డీఏ బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటే ఆప్కాస్లో ఉన్న కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షను, స్కూళ్లలో ఉన్నవాళ్ళు, స్వీపర్లు, తర్వాత పార్కుల్లో పనిచేసేవాళ్ళు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం కోరేది ఏంటంటే ఇందులో స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వాళ్ళకి వేతనాలు అందరితో పాటు పెరగలేదు, వాళ్ళకి పెంచాలి అనేది ఒక డిమాండ్. అది ఇంజనీరింగ్ సెక్షన్లకు సంబంధించి. రెండోది, మనం కనీస వేతనం 26,000 అనేది రాష్ట్ర స్థాయిలో మనం ఇప్పటికే చాలాసార్లు డిమాండ్ చేసాం. ఇప్పుడు ఆ 26,000 ఇవ్వాలి అనే దాని మీద సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇది రెండోది. మూడోది ఏంటంటే పర్మనెంట్ కార్మికులకి ఇప్పటికే డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం, పాత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ కొత్త ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అయితే పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వాలి, ఎరండ్ లీవులకు ఇవ్వాలి. పోస్టులు, రిటైర్ అయిపోయినటువంటి పోస్టులు ఖాళీ ఉన్నాయి, చనిపోయిన పోస్టులు ఖాళీ ఉన్నాయి. తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా 60 ఏళ్ళు నిండిపోయిన వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉండటం మూలంగా మన మీద పనిభారం పెరుగుతుంది. అందుకని పర్మనెంట్ పోస్టులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు కూడా నింపాలి. అలాగే మన పట్టణానికి ఇంకొక 100 మంది కార్మికులు అవసరం ఉంది. ఈ 100 మంది కార్మికుల్ని నియమించాలి. అలాగే వెహికల్ కండిషన్ బాగోలేదు. మొత్తం ఊళ్ళో ఉండే పారిశుధ్య వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొన్ని కొత్త వాహనాలు కావాలని కూడా మనం అడుగుతున్నాం. తర్వాత మెయిన్ పీఆర్సీ. కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టకపోగా నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ధ్వజమెత్తారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగిచ్చేందుకు ఆదివాసీలను అనేక రకాలుగా హింసించి చంపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మద్యం పాలసీ విధానంలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని, వారిలో ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల కాలంలో పారిశ్రామికవేత్తల బ్యాంకు అప్పులు 14 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని దుయ్యబట్టారు. కాకినాడ పట్టణంలో ప్రెస్ కాన్ఫరెన్స్ కు రావడానికి కారణం 4 ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ రోజు ఆగస్టు 6వ తారీఖున 35 సంవత్సరాల నాడు గుంటూరు దగ్గర చుందూరులో 8 మంది దళితులను చంపడం జరిగింది. చనిపోయి 35 సంవత్సరాలైనా కింది కోర్టుల్లో 52 మంది దోషులు అని శిక్షలు వేసిన హైకోర్టులో దోషులు ఎవ్వరూ లేరు, చంపిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పినటువంటి కోర్టులు. ఈరోజు దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు కన్నీటితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎందుకు? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈ రోజుకి దేశంలో సమానత్వం కనిపించటం లేదు. కూటమి ప్రభుత్వంలో అంటరానితనం బాగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో దళితులను ఈరోజు ఎక్కడా లేరు. అక్కడ దళిత ఆఫీసర్లు కనపడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దళిత ఆఫీసర్లను టెంపుల్లో పెట్టేవాళ్ళం. వీళ్ళు పూర్తిగా తీసేశారు. ఒక్కరు లేరు, కనపడదాము చూద్దామన్నా కూడా. దళితులకు ఈరోజు అంటరానితనం అనేది స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తా ఉంది. వందల సంఖ్యలో అక్కడ అంగళ్ళు ఉన్నాయి. ఒక్క దళితుడు గాని, ఒక ఎస్టీ గాని, ఒక ఓబీసీ గాని లేడు. వర్గీకరణ ఏంటి? వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు చేసింది తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల్లో 2 వర్గాలు ఉన్నాయి, మాల, మాదిగ. మాల వాళ్ళు 100లో 90%. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సమానంగా పంచాలంటాడు. తప్పు చంద్రబాబు నాయుడు. నువ్వు నాకు 50 ఏళ్లుగా తెలుసు, నువ్వు చేస్తున్నది తప్పు. నీకంటే చిన్న పిల్లోడు కొత్తగా వచ్చాడు, 5 సంవత్సరాలే ఉంది ఆయన అనుభవం. టాలెంట్ చూసి నేర్చుకో.
పక్కన స్టాలిన్ వర్గీకరణ పైన ఏం చేశాడు? తెలివిగా నేర్చుకోవా చంద్రబాబు, 15 సంవత్సరాలు నీకు పూర్తి అయినాయి ముఖ్యమంత్రిగా, ఇదే నువ్వు చేసేది? ఎందుకు వర్గీకరణ పేరు పెట్టి దళితులను నాశనం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? ఎవరు చెప్పారు నీకు? భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టులో ఏదో ఒక చిన్న పనికి మాలిన ఆర్డర్ ఒకటి వస్తే దాన్ని అడ్డం వేసుకొని దళితులను ఈ విధంగా విభజించి అన్యాయంగా అక్రమంగా మరి వాళ్ళ సమస్యలు అంతా ఇంత కాదు. ఒక్కడికి ఉద్యోగం రావటం లేదు. ఓబీసీకి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చిన ఒక్కడికి ఉద్యోగం లేదు. ఉత్తుత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతిలో 2026 జనవరి 3న నిర్వహించే తెలుగు మహాసభల్లో అంతర్జాతీయ లఘు చిత్ర పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా భీముడోలు మండలం గుండుగొలనులోని యువ కళాకారులు సంఘటితంగా తెలుగులో ఓ సందేశాత్మక కథనాన్ని రూపొందిస్తున్నారు. గుండుగొలను దివ్యాంగుల సేవా సమితి భవనంలో 20 నిమిషాల నిడివి గల తెలుగు లెస్స అనే షార్ట్ ఫిలిం నిర్మించేందుకు అధునాతన సినీ కెమెరాలు తారాంగణంలో షూటింగ్ ప్రారంభించారు. మాజీ సొసైటీ అధ్యక్షులు బంటు విజయ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించగా ఏలూరుకు చెందిన డాక్టర్ బి కృష్ణ, చప్పడి సత్యనారాయణ, తోట సత్యనారాయణ, గ్రామానికి చెందిన షార్ట్ ఫిల్మ్ దర్శకులు తోట రవికుమార్ టీం వర్క్ చేశారు. వెల్కమ్ టు తెలుగు మహాసభ. చచ్చిపోయారు కదా, వెళ్ళారు కదా, మీ బ్యాక్ నుంచి షార్ట్ చేస్తాం. మీ వెనక నుంచి ఇంత ఫ్రంట్ తీశారు కదా, ఇప్పుడు బ్యాక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన చనిపోయిన దగ్గరికి మీరందరూ తోసుకుంటూ కాకుండా కొంచెం స్పీడ్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళడం అయితే వెళ్ళాలి. ఓకే, నా పేరు తోట రవికుమార్. నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. గతంలో 10 షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో 25 అవార్డ్స్ వచ్చినాయి. తెలుగు ప్రపంచ మహాసభలని ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. అలాగే ఈ సంవత్సరం 2026 జనవరిలో అమరావతిలో జరుగుతున్నాయి. ఆ తెలుగు ప్రపంచ మహాసభలకి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారు. అది ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్. దానికి ఆ షార్ట్ ఫిల్మ్ కి మా గుండుగోలలో గ్రామ సభ్యులు, గుండుగోల కళాకారులు మేమంతా కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్ రాసి దానికి తెలుగు లెస్స అని షార్ట్ ఫిల్మ్ పేరు పెట్టి షూటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 4 రోజుల్లో సబ్మిట్ చేయాలి. ఈ తెలుగు లెస్స అనే షార్ట్ ఫిల్మ్ కేవలం తెలుగు మీద ఉంటది. అసలు తెలుగు భాష అనేది ఎప్పుడు పుట్టింది, దానికి ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని ఎలా రచించాడు, పోతన గారు ఆంధ్ర భాగవతాన్ని ఎలా రచించారు, పూర్వ కవులందరూ కూడాను ఏ రకంగా తెలుగు భాషని, తెలుగు భాష యొక్క కీర్తిని ప్రపంచ స్థాయికి, దేశ స్థాయికి ఎలా తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడాను తెలుగు కవులు మొన్నటి సినారాయణ వరకు, అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వరకు, ఇప్పుడు ప్రస్తుత హరికపాటి నరసరావు గారి వరకు తెలుగు భాషని చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నారు. జరుగుతున్న రోజుల్లో, రానున్న రోజుల్లో కూడా తెలుగు భాషకి ఇనుప చక్రాల కింద నలిగిపోతుందనే భావనతో తెలుగు మహాసభలు, తానా సభలు పెట్టి తెలుగు భాషను రక్షించుకోండి. తెలుగు భాషా ప్రియులందరూ కూడాను, తెలుగు కవులు, తెలుగు రచయితలందరూ కూడాను ఆందోళన చెందుతూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ తెలుగు భాషను రక్షించండి అని వేడుకుంటున్నారు, కోరుకుంటున్నారు. వాటిలోనే ఈ తెలుగు ప్రపంచ సభల మీద షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్. దానికి మా యొక్క షార్ట్ ఫిల్మ్ ఈ రోజున షూటింగ్ చేయడం జరుగుతుంది. గుండుగోల గ్రామ సభ్యులందరూ కలిపి ఈ షార్ట్ ఫిల్మ్ లో మీ అవార్డు సాధించారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా కొరటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి అనగాని, కూటమి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని వెల్లడి. వైసీపీ నేతలు మద్యం సొమ్ముతో రాజభోగాలు అనుభవించారన్న టీడీపీ అధికార ప్రతినిధి ఆనం. లిక్కర్ స్కామ్ కు విజయసాయిరెడ్డి అసలు సూత్రధారి అని స్పష్టీకరణ.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ. ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ సభ గాంధీ కుటుంబ ప్రశంసలకే పరిమితం. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.